హాయ్ హలో నమస్తే అండి. ఎంతమంది చిన్నతనంలో ఇలా ఇసుకతో ఆడారో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను ఆడిన ఆటలు అయితే ఇప్పుడు చెప్తున్నాను. నేను చిన్నప్పుడు కొత్త ఇల్లు కడతా ఉంటే ఇంటి ముందు ఇసుక పోసేవాళ్ళు. ఇసుక చాలా గొప్పగా ఉండేది అనమాట కొత్తలో పోసినప్పుడు. ఆ తర్వాత మేమైతే పిల్లలు ఒక బ్యాచ్ లాగా పోయి ఆ పిచ్చి గుళ్ళని కట్టడం, ఫైటింగ్ చేయడం అంతా చేసి ఆడిన తర్వాత కింద ఇసుక అంతా ఫ్లాట్ గా అయ్యేది. ఆ ఇంటి ముందులో ఎవరైతే ఆ ఇసుక ఓనర్ ఉంటారో వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టేవాళ్ళు, పారిపోయే వాళ్ళం, అంత చిరాకు చేసేవాళ్ళం. ఇప్పుడైతే అలా ఇసుక ఆడటానికి అయితే సిటీలో ఉన్నప్పుడైతే అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఇలా ఇది పార్కులో ఒక చుట్టూరు సిమెంట్ తో కట్టేసి ఒక గొయ్యిలాగా ఉంచేసి ఆ గొయ్యిలో ఇసుక పోసారు. చిన్నపిల్లలు ఇలా పార్కులో వచ్చి ఇలాంటి చిన్న చిన్న మౌల్డ్స్ అనమాట, ఆ మౌల్డ్ పెట్టుకుని ఇసుకలో అందులేసి మౌల్డ్ ఇలా తయారు చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు చూశాను నేను పార్కులోకి వెళ్తే. చిన్నతనంలో ఎంతమంది ఇసుకలో ఆడారో కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు మా దగ్గరలో ఉన్న ఒక పెద్ద పార్క్కి వెళ్తే అక్కడికి ఇలా ఇలా ఇసుక కనిపించింది. ఆ ఇసుకలో చిన్నప్పుడు ఆడిన ఆట అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఆ దోపుడు బిల్ల సంథింగ్ ఏదో ఆట అంటారు. ఇప్పుడు ఆట ఆడి చూపిస్తాను. దీన్ని పేరు ఏమంటారో నేను మర్చిపోయాను, చిన్నప్పుడు ఎప్పుడు ఆడాను. ఏమంటారో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి ప్లీజ్. ఇలా పుల్లని ఇట్లా ఇసుక పొడవుగా చేసి అందులో దోపుతూ వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడ పెట్టామో ఆ ఎదుటిన్న వ్యక్తి గుర్తించాలి. ఇలా రెండు చేతులు చేసేసి ఇలా పెట్టేస్తాం అనమాట. పెట్టేసిన తర్వాత అది ఎక్కడుందో కనిపెట్టాలి. తీసిన తర్వాత కనిపెట్టలేకపోతే మాత్రం అతను దొంగ అయితే అవుట్ చేసుకోవటాలు సంథింగ్ ఏదో ఆట ఉండేది. ఇప్పుడు మర్చిపోయిన ఎంతవరకు అయితే గుర్తుండేది. మీరు ఎవరైనా ఆడుంటే మాత్రం ఈ ఆట పేరు ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. ఎంతమంది ఈ ఆట ఆడారు, ఏ విలేజ్లో ఆడారో ఒకసారి విలేజ్ పేరు, మీ పేరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి మాట, ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి మీరు చిన్నప్పుడు ఆడినటువంటి ఆటల గురించి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళు కూడా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. మా డాడీ ఇలా చిన్నప్పుడు ఇలా మాలాగే ఆటలాడారు అని చెప్పేసి సెల్ చూడటం, టీవీ చూడటం, కొంత టైం అనేది దానికి స్పెండ్ చేయకుండా మీతో పాటు స్పెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.